ఆ జిల్లాలో బీఆర్ఎస్ క్రమంగా దూకుడు పెంచుతోందట. ముఖ్యంగా అధికార పక్షం శివరాసన్ అని విమర్శించే ఆ మాజీ మంత్రి కూడా మునుపటి జోష్లో కనిపిస్తున్నారట. కొంతకాలం సైలెంట్గా ఉన్న ఆ మాజీ మంత్రి స్పీడ్ పెంచడానికి కారణమేంటి? మంత్రుల పనితీరుపై కూడా తనదైన శైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఎందుకు నిలుస్తున్నారు? అసలు వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పాగా వేయటానికే వ్యూహాలు పన్నుతున్నారా? లేక జిల్లా ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలో ముందే పసిగట్టారా? లెట్స్ వాచ్. ఉద్యమాల గుమ్మం, పోరాటాల పురిటిగడ్డ సిరులగని ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట, ఆ తర్వాత బీఆర్ఎస్ కు ఆశాకిరణం. ఇప్పుడు మళ్లీ రాజకీయ పోరాటాలకు కేంద్రంగా మారుతోంది. గత ఎన్నికల్లో ఎదురు దెబ్బతిన్న బీఆర్ఎస్ ఖమ్మంలో తిరిగి పట్టు సాధించేందుకు వ్యూహాలు రచిస్తోందా? మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు పార్టీ అధిష్టానం ప్రత్యేక బాధ్యతలు అప్పగించిందా? జిల్లాలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టే బాధ్యత ఆయన భుజాలపై వేసిందా? మరోవైపు కాంగ్రెస్ మంత్రులను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ఎందుకు దూకుడు పెంచింది అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ జిల్లాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ వెలిగిన నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా సైలెన్స్ మెయింటైన్ చేశారు. ఓటమి ప్రభావమా, వ్యక్తిగత కారణాలా, లేక రాజకీయ వ్యూహమా? కారణం ఏదైనా దాదాపు ఏడాదికి పైగా పువ్వాడ రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. మొత్తానికి చాలా కాలం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపించలేదు. అయితే గత 2 నెలలుగా పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో విస్తృతంగా ఆయన పర్యటిస్తున్నారు. వారానికి 2-3 సార్లు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ సమావేశాలు, కార్యకర్తలతో భేటీలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ఇలా వరుస కార్యక్రమాల్లో పువ్వాడ చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులలో మునుపటి ఉత్సాహం కనిపిస్తోందట. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆ పార్టీ నేతలు కూడా ఇప్పుడు యాక్టివ్గా మారారు. మరోవైపు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కూడా ఖమ్మం జిల్లాపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే 3 కీలక మంత్రులు ఈ జిల్లాలో ఉండడంతో వారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది కూడా. ఎన్నడూ లేని రీతిలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వరుసగా ఇటీవల జిల్లాలో పర్యటించారు. దీంతో ఒక్కసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కూడా ప్రజల్లో కొంత అసహనం ఉండడంతో దానిని క్యాష్ చేసుకునే పనిలో బీఆర్ఎస్ ఉందట. పార్టీ బలోపేతం, కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి మాజీ మంత్రికి పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలిచ్చినట్టు తెలుస్తోంది. అందుకే పువ్వాడ జిల్లాలో యాక్టివ్ అయ్యారని ఆయన వర్గీయులు చెబుతున్నారట. మరోవైపు కేటీఆర్ తో పువ్వాడకు ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా ఆయనకు కలిసొచ్చాయి. జిల్లాలో ఆ పార్టీ కీలక నేతలు ఉన్నప్పటికీ పువ్వాడపైనే పూర్తి భారం వేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల పనితీరుపై పువ్వాడ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తన సొంత ఇలాఖా అయిన ఖమ్మం నియోజకవర్గంలో గెలిచి మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావును లక్ష్యంగా చేసుకుని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మంలో జరిగిన అభివృద్ధిని సైతం వివరిస్తున్నారు. 2.5 కాంగ్రెస్ సర్కారు చేసిన అభివృద్ధి శూన్యమంటూ తుమ్మలపై విరుచుకుపడుతున్నారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో తుమ్మల వర్సెస్ పువ్వాడ అనే రీతిలో అజయ్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఇటీవల మధిరలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానికి పువ్వాడ ఇచ్చిన ప్రతిస్పందన జిల్లాలో రాజకీయ వేడిని మరింత పెంచాయి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం మరోసారి హై వోల్టేజ్ ఫైట్ కి వేదికవుతుందా అనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. మధిరలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో మాజీ మంత్రిని శివరాసంతో పోలుస్తూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ అటాక్ గా అజయ్ ఒంటి కన్నుతోనే అభివృద్ధి చేస్తే 3 మంత్రులు ఏం చేశారని ఎదురు ప్రశ్నలు సంధించారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇటీవలి కాలంలో పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా ఆయా నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి ఒకే సీటుకే పరిమితమైన బీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో మెజారిటీ అసెంబ్లీ సీట్లు సాధిస్తామనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్నికలకి ఇంకా సమయం ఉన్న క్రమంలో ఇప్పటి నుండి పువ్వాడ జిల్లాలో వ్యూహాలు అమలు చేస్తున్నారని సమాచారం.
అయితే అజయ్కు పార్టీ అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్నా జిల్లా నేతలు ఆయనకు సహకరించడం లేదనే ప్రచారం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు కొందరు వేరువేరు గ్రూపులుగా పనిచేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్ని కార్యక్రమాల్లో ముఖ్య నేతలు కనిపించకపోవడం కూడా ఆ చర్చకు బలం చేకూర్చిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్తో పాటు పలువురు ఒక జట్టుగా పనిచేస్తున్నారని సమాచారం. వీరంతా అజయ్ పర్యటనలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. మరోవైపు పార్టీలో ఎలాంటి సమస్యలున్నా కలిసికట్టుగా ఉండి వచ్చే ఎన్నికలలో జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని పువ్వాడ చెబుతున్నారు. ఖమ్మం జిల్లా సామాజిక సమీకరణాలు, కాంగ్రెస్లో ఉన్న బలమైన నాయకత్వం, స్థానిక రాజకీయ సమీకరణాలు, బీఆర్ఎస్ అంతర్గత ఐక్యత ఇవన్నీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలే. మొత్తానికి పువ్వాడ చురుకుదనం పార్టీకి ఎంతవరకు లాభం చేకూరుస్తుంది? అధిష్టానం అంచనాలను అందుకుంటారా లేక ఖమ్మంలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతుందా? పువ్వాడ అజయ్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి మరి.